హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్. 1979 సంవత్సరంలో నటభూషణ శోభన్ బాబు, సుజాత హీరోయిన్లుగా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గోరింటాకు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. 1979లో వేటగాడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం పోటీలో ఉన్నప్పటికీ గోరింటాకు మహిళా ప్రేక్షకాదరణతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా 10 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఒక్కసారి చూడండి సెంటర్స్: విజయవాడ అప్సర, విశాఖపట్నం అలంకార్ థియేటర్, హైదరాబాద్ శాంతి ఏసీ నారాయణగూడ, హైదరాబాద్ లత, గుంటూరు కృష్ణామహల్, రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్, ఒంగోలు బీవీఎస్ పిక్చర్ ప్యాలెస్, కాకినాడ పద్మనాభ టాకీస్, తిరుపతి మినీ ప్రతాప్, నెల్లూరు కనకమహల్. ఈ 10 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు జరుపుకుంది. బెంగుళూరులో అప్పటికి 12వ వారం ప్రదర్శితమవుతుంది. ఇదండి గోరింటాకు 100 రోజుల కేంద్రాల యొక్క రికార్డ్. ఈ చిత్రానికి కేవి మహాదేవన్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్. ముఖ్యంగా కొమ్మ కొమ్మకొక సన్నాయి అనే పాట ఆ రోజుల్లో ఉర్రూతలూగించినటువంటి సాంగ్ అది. సో చాలా క్లాసికల్ సినిమా గోరింటాకు. ఇందులో శోభన్ బాబు గారి నటన అద్భుతంగా ఉంటుంది. సుజాత గారి నటన కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్. సావిత్రి గారు, ఇతర తారాగణం కూడా చాలా చక్కగా నటించారు. దాసరి నారాయణరావు గారు ప్రతి ఫ్రేమ్ను కూడా అద్భుతంగా రూపొందించారు. అన్నీ వెరసి 1979కి మంచి హిట్ సినిమాగా నిలిచింది గోరింటాకు. ఇవండి ఈ సినిమా యొక్క విశేషాలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.